3వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 10వ వచనము. ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రెండవ రాకడ అకస్మాత్తుగా జరుగుతుంది. కొంతమంది వారికున్న జ్ఞానమును బట్టి ప్రభువు ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు లేదా ఈ సంవత్సరంలో వస్తాడు అని కూడా చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనంలో ఇలా ఉంటుంది కదా, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని. మనుషులముగా ప్రభు యొక్క రెండవ రాకడ ఈ సమయంలో జరుగుతుంది అని మనం చెప్పలేము, కానీ ప్రభు రెండవ రాకడ తప్పకుండా జరుగుతుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎన్నో సంవత్సరాలుగా ప్రభు యొక్క రెండవ రాకడ ఉంటుంది అని అంటూ ఉన్నారు, కానీ ఇంకెప్పుడు జరుగుతుంది అని. మరికొంతమంది అసలు ప్రభు రెండవ రాకడ జరగదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే ప్రభువు పలికిన ప్రతి మాట తగిన సమయంలో అది నెరవేరింది. మనం అనుకున్న సమయంలో జరగలేదు అని, అసలు జరగదు అనుకోవడం మన పొరపాటు. ఇవన్నీ అపవాది కలిగించే ఆలోచనలు. ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు అపవాది నాలో ఈ ఆలోచన కలిగించాడు అని మనం గ్రహించాలి. ఎప్పుడు జరుగుతుంది ప్రభు రెండవ రాకడ అని ఆలోచించడం బదులుగా ఈ క్షణం ప్రభు యొక్క రెండవ రాకడ జరిగితే నేను సిద్ధంగా ఉన్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా ఆలోచనలు, మాటలు, క్రియలు ఎలా ఉన్నాయి? ప్రభువునకు అంగీకారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా, లేక విరుద్ధమైన కార్యములను చేసి ప్రభుని బాధ పెడుతూ ఉన్నానా అని మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ప్రభు యొక్క రెండవ రాకడకు మనం సిద్ధపడగలుగుతాము. కాబట్టి ప్రతిదినము వాక్యమును ధ్యానిస్తూ ప్రభుతో సహవాసం చేస్తూ ఆత్మీయముగా మనం మెలకుగా ఉండాలి. ప్రభు పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ప్రతిదినము విశ్వాసంలో బలపడాలి. తెలిసి తెలియక మనం తప్పులను చేస్తూనే ఉంటాము. ప్రతి తప్పును బట్టి, పాపమును బట్టి ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాపము పొంది ప్రభు చేత మనము పరిశుద్ధపరచబడాలి. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనము ఊహించని సమయంలో ప్రభు రెండవ రాకడ జరుగుతుంది. కాబట్టి సిద్ధపాటును కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాలో అపవాది కలిగించే ఎటువంటి ఆలోచననైనా మేము గ్రహించాలి తండ్రి. రెండవ రాకడకు మేము సిద్ధంగా ఉండాలి ప్రభువా, మీరే మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. మాలో మీకు విరుద్ధమైన ఆలోచనలను, మాటలను, క్రియలను తీసివేయండి ప్రభువా. మీకు అంగీకారముగా ఉండే విధముగా మీరే మమ్మల్ని మార్చండి తండ్రి. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మీతో సహవాసం చేస్తూ జీవించాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. ఏ క్షణం రెండవ రాకడ జరిగినా మీ ద్వారా మేము కొనుపబడే వరముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.